కర్నూలు జిల్లా ఆలూరు గ్రామ శివారు అరికెర నల్లకొండ వద్ద పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 కార్లు, 4 బైకులు, 9 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. వారి వద్ద నుండి 1,68,750 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇక డీసీపీ వెంకటరామయ్య ఈ మేరకు హెచ్చరించారు. ఇక పేకాట ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొలిమేరల్లో పంట పొలాల్లో ఒక గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం రావడంతో ఇమ్మీడియట్ గా నేను ఒక ఎస్సీ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే మా ఆలూరు ఎస్ఐ శ్రీ వెంకట నరసింహులు గారిని అలర్ట్ చేసి వారి సిబ్బంది అందరినీ కూడా ఉన్న పొలంగా ఉన్న సిబ్బంది అందరితో కూడా ఈ పొలాల్లో ఆడుతున్న పేకాట రాయల పైన రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో బెస్త లక్ష్మీనారాయణ, ఇతను వచ్చేసి బోయపల్లి ప్యాపిల్ మండలం డోన్ తాలూకాకు సంబంధించిన వ్యక్తి, టి చంద్రశేఖర్ నేమకల్లో మన చిప్పగిరి మండలానికి సంబంధించిన వ్యక్తి, తర్వాత గుమ్మనూరు బాబురావు, ఇతను వచ్చేసి పచ్చెర్లపల్లి బాబు అంటారు, ఇతను ఆలహరి మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇట్లా డిఫరెంట్ మండల్స్ నుంచి వీళ్ళందరూ ఫోన్లు చేసుకొని వీళ్ళు ఆడే విధానం ఎట్లా అంటే ఒక 4 కార్లలో వచ్చినారు. కార్లన్నీ కూడా మామూలు రోడ్డు సైడ్ ఈ పంట పొలాలు చూసే దానికి వచ్చినట్లు, తర్వాత జంక్షన్ లో ఏదైనా దేవాలయాలకు పోయేదానికి వెహికల్స్ ఇక్కడ పెట్టుకున్నారనే విధంగా అక్కడక్కడ ఈ 4 వీలర్స్ వదిలేసి అక్కడ నుంచి 2 వీలర్స్ లో వెళ్ళిపోయి పొలాల్లో అయితే ఎంత దూరం ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుంచి అయినా సరే పొలిమేరల్లో పంట పొలాల్లో ఒక గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి